ఈరోజు మనం మకరానికి కుంభానికి అధిపతి అయిన శని ఏ ఏ రాశుల్లో ఉన్నప్పుడు విదేశీయానం జరుగుతుందో వివరంగా తెలుసుకుందాం. ఈ శని మహాదశలో విదేశాలకు వెళ్ళాలంటే ఉద్యోగానక, వ్యాపారానిక లేదా అక్కడే స్థిరపడతామన్నది జాతక ప్రకారంగా అక్కడే స్థిరపడతామన్నది సులువుగా తెలుసుకోవచ్చు. శని దూర ప్రదేశాలని, ఉద్యోగం బాధ్యతల్ని ఎక్కువగా ఇస్తాడు. శని 12వ ఇంట్లో ఉంటే ఎక్కువగా విదేశాల్లో స్థిరపడటం జరుగుతుంది. దానికి కూడా ప్లానెట్స్ అనుకూలించాలి. ప్రతి ఒక్కరికి 12వ స్థానంలో శని ఉండగా విదేశీయానం అంటే కుదరదు. ఆ దశ రావాలి. ఆ దశకి చంద్రుడు, రాహువు సపోర్ట్ చేయాలి. అదే శని 9వ ఇంట్లో ఉంటే విదేశాలకు తరచూ వెళ్ళి రావటం జరుగుతుంది. అక్కడే స్థిర నివాసం ఉండాలంటే వేరే గ్రహాలు సపోర్ట్ చేయాలి. వెళ్ళి రావటం జరుగుతుంది తప్ప అక్కడ స్థిర నివాసం జరగదు. సప్తమంలో శని నుండి ఆ దశ వస్తే వివాహం ద్వారాగా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. వివాహం ద్వారాగా విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడే స్థిరపడవచ్చు, అవకాశం ఉంటుంది. శని 10వ ఇంట్లో ఉన్నప్పుడు ఉద్యోగం, వ్యాపారం ఈ నిమిత్తంగా ఎక్కువగా వెళ్తారు. ఈ దశ రావాలి. రాహువు, చంద్రుడు సపోర్ట్ చేయాలి. విదేశాలకు వెళ్ళాలంటే 12, 9, 7, 10 ఈ స్థానాల్లో ఉన్నప్పుడు ఆ దశ వచ్చినప్పుడు సపోర్ట్ చేయాలి. ఆ జాతకుడు అతి సులువుగా విదేశాలకు వెళ్తాం కానీ, అక్కడే స్థిరపడతాం కానీ, లేదా వెళ్ళి వస్తాం కానీ తరచూ జరుగుతుంటుంది. ఆ గ్రహం బలంగా ఉండాలి, అప్పుడే జరుగుతుంది. విదేశాలకు వెళ్తామంటే చతుర్థం పాడై ఉండాలి. 4వ స్థానంలో శని, కుజ, రాహువు, కేతువు ఈ గ్రహాలు పాపగ్రహాలు అయి ఉంటాయి. ఆ గ్రహాలు ఉన్నప్పుడు శని మహాదశ వచ్చినప్పుడు విదేశాలకు వెళ్ళే ఎక్కువ అవకాశం ఉంటుంది. వేరే గ్రహ దశల్లో కూడా ఆ గ్రహాల సంబంధం ఉంటే ఖచ్చితంగా వెళ్తారు. అక్కడే నివాసం ఉండొచ్చు లేదా తరచూ వెళ్ళి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.